హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో స్వీట్ షాప్లో దొరికే బాంబే కరాచీ హల్వా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కరాచీ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ పూర్తిగా గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత మరో కప్పు వాటర్ని వేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదారను వేసి ఇందులోనే 1 కప్పు వాటర్ను యాడ్ చేసుకోండి. పంచదార మొత్తం కరిగేటట్టు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకోండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసేటప్పుడు ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి, లేదంటే అడుగున కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉండిపోతుంది, పైన వాటర్ తేలి ఉంటుంది. వేసే ముందు ఒకసారి కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలపకపోతే గడ్డలు కడుతుంది. ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా చిక్కబడేంత వరకు నెయ్యి వేసి గరిటెతో కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ను యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫుడ్ కలర్ ఎల్లో కానీ గ్రీన్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కలర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. నెయ్యి హల్వా నుండి సపరేట్ అయ్యేంత వరకు ప్యాన్కు ఈ విధంగా సపరేట్ అయ్యేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులను ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ ఈ విధంగా అప్లై చేసి తయారు చేసి పెట్టుకున్న హల్వాని ఇందులో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా గార్నిష్ కోసం జీడిపప్పు పలుకులని సన్నగా తురుముకొని హల్వా మీద యాడ్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా హల్వాను చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత నైఫ్తో ఈ విధంగా ఎడ్జెస్లో అనండి, ఈజీగా ఊడొస్తుంది. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైఫ్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే, బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వాని ఎంత ఎక్కువసేపు లో ఫ్లేమ్లో జాగ్రత్తగా తిప్పుకుంటూ చేసుకుంటామో అంత సాగే గుణం దీనిలో వస్తుంది. స్టవ్ మీద దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. చూసారుగా హల్వా ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.